Hi, this is Priya. Welcome to Fourth Estate News. సమాజ సేవలో ముందుంటాను అని జీవితంలో కొంత సమయాన్ని సామాజిక బాధ్యతగా కేటాయించాలి అని పెదపాడు గ్రామానికి చెందిన పల్ల అప్పలసూరి మనవడు బొట్ట సాయి కుమార్ మంగళవారం అన్నారు. స్థానిక కంపోస్టు కాలనీకి చెందిన గేదెల లక్ష్మణరావు గత 3 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతూ జీవనోపాధి కోల్పోయారు. వీరి దీనస్థితిని దమ్మల వీధికి చెందిన గడిశెట్టి పవన్ కుమార్ ఎమర్జెన్సీ బ్లడ్ బ్యాంక్ నంది ఉమాశంకర్కు తెలియజేయగా స్పందించిన ఉమా తన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయగా తక్షణమే స్పందించిన బొట్ట సాయి కుమార్ 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను రైస్ ప్యాకెట్తో పాటు కూరగాయలు కొంత నగదును అందించి మాట్లాడుతూ గేదెల లక్ష్మణరావు వృత్తిరీత్యా నగర వీధులలో రామభజన చేసుకుంటూ చిన్న చిన్న పూసలు గొలుసులు గాజులు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవారని, ఇదిలా ఉంటే గత 3 సంవత్సరాలుగా షుగర్తో బాధపడుతూ 2 కాళ్ళు ఇంచుమించుగా తీసివేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు జీవనాధారం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పాలంటే తినడానికి తిండి మందులు డబ్బులు లేక దీనస్థితికి చేరుకున్నారు అని మొదటి రోజు సేవలో భాగంగా చిరు సహాయాన్ని అందించామన్నారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఉమాశంకర్, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజ, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు గిరిజాల మహాలక్ష్మి, అల్లడ నవీన్, పొడుగు చరణ్ల సహకారంతో బాధిత కుటుంబానికి అవసరమైన బాధ్యతను కూడా తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నిరంతర సేవకులు ఉర్లం శివతేజ, దాతలు బొట్ట సాయి కుమార్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూడాలి చేయి చూపిస్తున్నాను ఆగమంటే ఇదే సైజ్ ఎత్తే నమస్కారం. శ్రీకాకుళం నగరంలోని కంపోస్ట్ కాలనీలో గణేశ్వరరావు గారని ఉన్నారు. అతను ఏంటంటే అతను వృత్తిపరంగా రామభజన చేసుకుంటూ రిమైనింగ్ టైంలోన గాజు కోసలు బ్యాంగిల్స్ లాంటివి ఏవో అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. కొన్ని కారణాల వల్ల 3 సంవత్సరాల క్రితం అతనికి కాలు కొంచెం ఇబ్బందిగా మారింది. దానివల్ల ఏంటంటే షుగర్ పేషెంట్ కావడం వల్ల అతనికి కాలు తీసే పరిస్థితి కూడా వస్తుంది. ప్రభుత్వం నుండి వచ్చే రేషన్ తప్ప అతనికి పింఛన్ కూడా వచ్చే అవకాశం కూడా లేకపోయింది. దానికి కారణం ఆధార్ కార్డులో ఉండే సంవత్సరం ఇయర్ బట్టి. సో దీన్ని నా పేరు సాయి కుమార్, మా ఊరు పెద్దపాడు గ్రామం. నేను వ్యవసాయం చేస్తున్నాను. దీనికి కారణం ఇంత ముందుకు వచ్చి నేను సాయం చేయగల కారణం ఎవరైనా ఉన్నారు అంటే రెడ్ క్రాస్ సంస్థ, ఎమర్జెన్సీ రెడ్ క్రాస్ సంస్థ అయిన శ్రీ నంది ఉమాశంకర్ గారు, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజ మేడం గారు, మహాలక్ష్మి మేడం గారు, అలానే నవీన్ చంద్ర గారు, వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను ఇంతవరకు వచ్చి వీళ్ళకి సాయం చేయడం జరిగింది. నాలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సాయం చేయాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియక వెనక్కి ఆగుతున్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ చుట్టూ ఉండే సమాజంలో ఉండే వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలు బట్టి పక్కవారికి సాయం చేయాలనే ఆలోచనతో ముందుకు రావాలని కోరుకుంటూ ఆశిస్తున్నాము. జై హింద్, జై కిసాన్.